నార్త్లో పుష్ప క్రేజ్ ఎలా ఉంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు. పుష్ప కంటే పుష్ప 2 దేశాన్ని ఊపేస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాడు. 4 రోజుల్లోనే 800 కోట్లకు పైగా రాబట్టి సౌత్ నార్త్ అందరినీ షాక్కి గురిచేసింది. అయితే ఈ సక్సెస్ని చూసి చాలామంది సైలెంట్ అయిపోయారనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, టాలీవుడ్ బడా స్టార్లు, ఇతర ఇండస్ట్రీకి చెందిన హీరోలెవ్వరూ కూడా పుష్ప 2 సక్సెస్, బన్నీ సాధిస్తున్న విజయాల మీద ప్రశంసలు కురిపించటం లేదు. తాజాగా సిద్ధార్థ్ అయితే ప్రశంసించకపోగా చాలా తక్కువ చేసి మాట్లాడాడు. పుష్ప 2 కోసం పాట్నాలో మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అల్లు అర్జున్ నిర్వహించిన ఈవెంట్ ఎంతగా సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 ఈవెంట్ ను ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహిస్తే 2 లక్షల మంది వచ్చినట్టుగా సమాచారం. అసలు పాట్నా లాంటి చోట ఈవెంట్ పెట్టడమే గొప్ప అంటే అంతమంది రావడంతో అంతా షాక్ అయ్యారు. ఇంత క్రౌడ్ ని ఎలా మేనేజ్ చేశారా అని అంతా అవాక్కయ్యారు. సిద్ధు ఇప్పుడు పుష్ప 2 పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడిన మాటలే వైరల్ అవుతున్నాయి. మిస్ యూ అంటూ సిద్ధు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అసలు 2 వారాల క్రితమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల్సింది. కానీ తమిళనాడులో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాయిదా వేశారు. మరి ఇప్పుడు పుష్ప 2 ప్రభావం ఎక్కువగా ఉంది. అయినా కూడా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. మిస్ యూ ప్రమోషన్స్లో భాగంగా పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడాడు. అదంతా ప్రమోషన్, మార్కెటింగ్ అని అన్నాడు. జేసీబీ పనికి వెళ్లినా కూడా అక్కడ చాలా మంది చూస్తారంటూ దారుణంగా మాట్లాడాడు. సిద్ధు మాట్లాడిన ఈ మాటలతో బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి నువ్వు వెళ్ళి అక్కడ ఈవెంట్ పెట్టు, ఎవరొస్తారో చూద్దాం. అసలు ఇప్పుడు నార్త్లో పుష్ప 2కి వస్తున్న కలెక్షన్లు చూస్తున్నావా? ఇంత ఇన్సెక్యూర్తో ఎలా ఉంటారు అని బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.